అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. సంధ్య, సంధ్య, ఇక్కడ ఎందుకున్నావు? ఎలా వచ్చావు? ఏమిటి వేషం? నా ఇష్టం. సంధ్య, అవును, ఈ ప్రపంచంలో ఎవరిష్టం వాళ్ళది. నేనొకరిని ఇష్టపడ్డాను, అతని కోసం కట్టుకున్న భర్తను చంపాను. అతను ఇంకొకరిని ఇష్టపడ్డాడు, నన్ను వదిలేసి వెళ్ళాడు. అంతే. ఇది తప్ప? పాపవా? అసలు తప్పేమిటి, పాపమేమిటి? అంత భాష్, రబ్బిష్, ఫూలిష్. నన్ను అడిగితే ఇష్టాలను కోరికలను చంపుకోవడం పాపం అంటాను. ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఓడలకు మైకులు, టేప్ రికార్డర్స్, తలుపులకు కెమెరాలు ఉంటాయి. రేపు సాయంత్రం స్నేక్ పార్క్ లో కలుసుకుందాం. ఏం రాము, నేను ఈ డ్రెస్ లో అందంగా లేనా? నన్ను లవ్ చేయాలనిపించటం లేదా నీకు? చెప్పు రాము. లవ్ ఇంకా నేను ప్రేమించడమా? ప్రేమించింది చాలు. నీ బగలు చూసి మోసపోతానా? నీ నాటకం నమ్ముతానా? చిచ్చి, ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను. రాము. నో రాము. ఎస్, మా నాన్నగారు మీకెలా తెలుసు? మీ నాన్నగారు ఎవరు? పీటర్. పీటర్? పీటర్ మీ నాన్నగారు? మీ నాన్నగారు నాకు తెలుసు అని మీకెలా తెలుసు? ఇక్కడ కాదు, మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఓకే, గుడ్, వెరీ గుడ్ సంధ్య. నాటకం చాలా బాగా ఆడావు, బాగా రక్తి కట్టించావు. ఇంకా ఎంతకాలం ఆడాలి ఈ నాటకం? రాము నిన్ను పూర్తిగా నమ్మి నీ ప్రేమలో మునిగిపోవాలి. నువ్వేం చెప్తే అది చేసే స్థితికతను రావాలి. రాకపోతే ఆరదిగాను ఓడిపోయినట్టే. గెలిచి నేను పావుకునేదే ఉంది. నీకేం కావాలి? నాకు కావాల్సిందల్లా ఒకటే, మా తాతగారిని చూడాలి. తప్పకుండా చూస్తాం. ఎప్పుడు? మా పని పూర్తిగానే. అసలు ఆయన బ్రతుకున్నారా? ఎలా ఉన్నారు? లక్షణంగా ఉన్నాడు. కావాలంటే ఆయన మాటలు విను. మైకేల్, వినిపించు. అమ్మా సంధ్య, ఇద్దరం కత్తుల బొమ్మలో ఏనాటికైనా బ్రతికి బయటపడాలంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళని వ్యతిరేకిస్తే ప్రాణాలు మనకి కాదు. నీకోసం ఎదురు చూస్తాను, నేను చూస్తాననే ఆశతోనే బ్రతుకుతాను. దయచేయండి. చాలు గానీ ఈ పూట విశ్రాంతి తీసుకోండి. కాలిన సంగతి రేపు ఆలోచిద్దాం. ఎందుకు ఏడుస్తావు? నీ కార్యం క్యాన్సిల్ అయిందనా, బావుడు తేలు కుట్టిందనా? నా కర్మ కాలిందని. నీ కర్మ కాదు, నా పెళ్లి కాలింది. నువ్వా వాళ్ళు? ఏంటి అర్జెంట్గా తీసుకున్నాడు. వాడు ఎక్కడికి రాడయ్యా. శుభు ఆయన గర్భధానన్నాడు, తేలు కుట్టి నా బిడ్డ ఏడుతుంటే అక్కడికి రమ్మంటా. తేలు కుట్టిందా? ఏంటా చూపులు? చూపులు సరేరా, ఈడు రూపు కాటికెళ్ళా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నిన్ను పిలిచేస్తానేంటి? అవ్వా, రోజు నేను వచ్చి మీ మనవడు ఎవరిచ్చమని చెప్తా కదా. మనలో ఎవరిక్షేమా నువ్వు చెప్పక్కర్లేదు కానీ ఆ చూపులు తాగుతూ ఉన్నాడు. ఒరే 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 ఒరే, ఆ బుగ్గను చుక్కన్నా తీసి వెళ్ళవేరా. బావా, ఏమిటి బావా గదంతా చీకటి చేసి కూర్చున్నావు? కరెంట్ లేదా, లైట్ లేదా? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శనుంది. నా నోట్లో కదా బావా, అత్తగారు ఏదో మాట వరుస కందంతే. పోనీ లైట్ అయ్యా? వద్దొద్దు, లైట్ అయ్యొద్దు. అమ్మా, చీకటి గదిలో ఉండమని డాక్టర్ గారు చెప్పలేదట? ఏం బావా? ఆ డాక్టర్ కాదు బావా, ఇంకో డాక్టర్. అయినా డాక్టర్ ఎవరు చెప్పడానికి? రోజుని నేనా ఆయన? నేను చీకట్లోనే ఉంటాను అంతే. అమ్మా, అసలు బావ ఏం చేస్తూ ఉంటాడు? వ్యాపారం?
ఒక్క పని ఏమిటి బావా, కనీసం అరడజన వ్యాపారాలున్నాయి. ఒక్కడిని చూసుకోలేక చేసుకోలేక చచ్చిపోతున్నాను. చూడు అల్లుడు ఎంత బాధపడిపోతున్నాడు. నువ్వు చేసే ఆ ఏదో ఉద్యోగం మానేసి ఆయనకి సాయంగా ఉండకూడదు. అయినా బావగారు ఎందుకుంటాడు? ఆయన చేసేది ఎంతో పెద్ద ఉద్యోగం కాకపోతే ఇంత రహస్యంగా ఉంచుతాడా? మనలో మనకి రహస్యాలు ఏమిటి బావా? 4 రోజులు ఓపిక పట్టు, నా పని ముగించుకొచ్చేస్తాను. ఆ తర్వాత నీకు 10 తలలుగా 20 కళ్ళుగా ఉండిపోతాను. ప్రామిస్. షూర్. హలో. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూస్. ప్రొసీడ్. ఎస్, మన గుర్రం మంచి రైడింగ్ ఫామ్ లో ఉంది సార్. ఓకే మై బాయ్. తప్పక ఈసారి డర్బీ కొడుతుంది సార్. వెన్ వచ్చే వారమే. ఇజ్ ఇట్? అవును సార్, మంచి పొట్టు దొరికింది. గుడ్. నీకేం ప్రెజెంటేషన్ కావాలి? నాకు ఓ మంచి సిగరెట్ లైటర్ కావాలి సార్. నాకు అదో పిచ్చి, అర్జెంట్ గా పంపండి సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వెరీ వెరీ సారీ. కోపం, నా మీద కోపం నటించు. కోపలేదు తప్పలేదు, నన్ను వెళ్ళని. వెళ్ళే వాళ్ళు ఎటు వెళ్తారు? కాస్త కాఫీ తాగిపోండి. థ్యాంక్స్. తాగిన తర్వాత చెప్తురు గాని రండి. ఇది ఆఖరి సరే, ఇక మనం కలుస్తామో కలవమో. కలవం. రండి. ఫ్యామిలీ. 2 స్పెషల్ కాఫీ ప్లీజ్. స్పెషల్ కాస్త లేట్ అవుతుంది మేడం. ఇదిగో, ఇంకా కాస్త లేట్ చేసి ఇంకా కాస్త మంచి స్పెషల్ కాఫీ తీసుకురా. సార్. సంధ్య, నీ పేరు నువ్వు సార్థకం తీసుకుంటున్నావు అంటే అంటేనా? సంధ్య అంటే ఏమిటో తెలుసా? ఇటు రాత్రి కాదు, అటు పగలు కాదు. అలాగే నువ్వు చావు బ్రతుకుల మధ్య, ఆశ నిరాశల మధ్య నిమిషానికి ఓ రంగు మారుస్తూ మనిషిని చంపేస్తున్నావు. రాము, నీకు తెలిసిందంటే నేను ఎలాంటి సాలిగూట్లు కత్తుల బోన్లు ఇరుక్కున్నాను నీకు తెలీదు. ఎవరిదా సాలిగు? ఎక్కడుందా కత్తుల బోలు? సమయం వచ్చినప్పుడు అంతా చెప్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆలోచన కాదు, ఆశలు నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే చెప్పు, నీకు ఇక్కడున్న సమస్యలు ఏమిటి? నువ్వెందుకు ఈ అసభ్యమైన జీవితాన్ని గడుపుతున్నావు? అంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది చెప్పని. ఈ ముఠాకు గోల్డెన్ క్లబ్ ఒక్కటే కాదు, డేర్ డెవిల్ అని డిస్కో ఉంది. అక్కడ అందరూ జూతకాళ్ళు చేరుతూ ఉంటారు. లక్షలు కోట్లు వస్తూ పోతుంటాయి. ఆలోచన కాదు, ఆశలు నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. ఈ ఆశలు, ఈ కళలు, ఈ ప్రేమలకు అర్థం ఏమిటి? అవన్నీ చిలక పలుకులు. చెప్పమన్నది చెప్పాను, చెయ్యమన్నది చేశాను. నా మీద రాముకి నమ్మకం పోయింది. ఆ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించాలి, అందుకు ప్రేమిస్తున్నట్టు నటించాలని మీరే అన్నారు. డేర్ డెవిల్ సంగతి కూడా చెప్పమన్నానా? నమ్మకం సంపాదించడానికి ఒక్క నిజమైనా చెప్పి 10 అబద్ధాలు నిజమనిపించుకోవచ్చు. నిజం చెప్పు, నువ్వు రాముని ప్రేమిస్తున్నావా లేదా? లేదు. రుజువు చేస్తావా? ఎలా చేయమంటారు? తీసుకో. నువ్వు ఈ రాత్రికే డేర్ డెవిల్కి వెళ్తున్నావు. నేనా? దేనికి? రాము అక్కడికి తప్పకుండా వస్తాడు. వస్తే అతన్ని నీ చేతులతోనే నువ్వు ఈ రివాల్వర్తోనే కాల్చి చంపు. అతన్ని నువ్వు లేదా మీ ఇద్దరిని మేము చంపుతాం. అర్థమైందా? ఇది నీకు అగ్ని పరీక్ష, నీ నిజాయితీకి టెస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బ్రాండీ, బిస్కీ, షాంపైన్. రైట్.
జస్ట్ వెయిట్